చేస్తాం. మీరు మాత్రం దేవుడిని వదిలిపెట్టబాకండి, మంచిగా ప్రార్థన చేసుకోండి. ఆయన రాకడ సమీపించింది. ఈ లోకంలో చిన్న చిన్న బాధలు కష్టాలు ఉంటాయి. ఇల్లు లేదు, ఇల్లు లేక అదంతా గతాట్లో ఇంకో బిడ్డ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేమన్న ఇంట్లో పాత పని చేస్తారా, ఇంట్లో ఉండేస్తారు లోకం చట్టంటే అది మాట్లాడుతుంటాయి. ఏం చేద్దాం సరేలే అని. ఎవరెవరు ఉంటారు తమ్ముడు మీ ఇంట్లో? నువ్వు మీ అమ్మ ఇద్దరేనా? ఆమెకు పెళ్ళి అయిందా? అదే ఒక ఆమెకు పెళ్ళి అయింది, ఇంకొక ఆమెకు పెళ్ళి కాలేదా? ఇప్పుడు బాగా నిమ్మ చేరిందని అందుకు హాస్పిటల్ పోతున్నాను. ఇంకా పాప కోసం గురువాణి ఉండ. ఏది మరి వస్తుందా ఇప్పుడు? సరేలే తమ్ముడు, అయితే ప్రార్థన చేస్తాము, సాయంత్రం మాట్లాడదాం. నువ్వు కూడా డిసైడ్ చేసుకో, పని చేస్తావా, దేవుడి పని చేస్తావా, చదువుకుంటావా ఆలోచించుకో. చదువుకుంటే మంచిది, దేవుడి పని చేస్తే ఇంకా మంచిది. సరేనా? ఓకే, సరే, వందనాలు తమ్ముడు. ఓకే.